హాయ్ ఆల్. 'ఘాటి' క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో అనుష్క, విక్రమ్ ప్రభు యాక్ట్ చేసిన సినిమా. క్రిష్ జాగర్లమూడి చాలా రోజుల తర్వాత చేసిన సినిమా అండ్ అనుష్కని కూడా చాలా రోజుల తర్వాత మనం స్క్రీన్ మీద చూసాము. మూవీ యాక్షన్ పరంగా బాలకృష్ణ గారిది, చిరంజీవి గారిది చూస్తే ఎలాంటి సీన్స్, సీక్వెన్సెస్, కొరియోగ్రఫీ ఉంటుందో యాక్షన్ సీక్వెన్సెస్ అలాగే ఉన్నాయి. జనరల్ గా హీరో అలా చంపుతుంటే చూస్తాం, ఇందులో హీరోయిన్ అలా చంపుతుంటే చూసాం. అనుష్క యాక్షన్ సీక్వెన్సెస్ అవి బాగున్నాయి. ఆ హై చాలా బాగుంది. ఆ హైకి రిలేటెడ్ మ్యూజిక్, బీజిఎం సూపర్బ్. కథ విషయానికి వస్తే ఒక గాంజా రిలేటెడ్ మాఫియా ఈస్టర్న్ ఘాట్స్ కి దాన్ని పంపిణీ చేసే వాళ్ళకి, డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరికీ మధ్య జరిగే కథ. కథగా చూస్తే అంతే, ఒక లైన్ మాఫియా చేసే వాళ్ళ లైఫ్, దాని మీదే ఉంది సినిమా అంతా. సో గాంజా మాఫియా చేయడానికి కొంతమంది వర్కర్స్ ని అయితే తీసుకుంటారు కదా, అక్కడ పంట పండించి ఆ పొలాలు తీసుకొని వాటిని తయారు చేయడానికి. ఆ వర్కర్స్, అక్కడ ఉండే జనాల గురించి స్టోరీ రాసుకొని దానిపైన ఒక మాఫియా రింగ్ అనేది ఎలా జరుగుతుంది అనేది తీశారు. సినిమా విజువల్ గా చాలా బాగుంది, హై క్వాలిటీ. పాజిటివ్స్ వచ్చేసి మ్యూజిక్, యాక్టింగ్, ఎస్పెషల్లీ చైతన్యరావు మాడారి చాలా బాగా చేశారు. ఈజ్ క్రూవల్ విలన్ ఇన్ దిస్. ఆయన ఫస్ట్ మూవీ నుంచి ఇలా పెక్యులర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ చేస్తూ వచ్చారు అండ్ హీ హాస్ ప్రూవ్డ్ అగైన్ విత్ దిస్ మూవీ. ఒక విలన్ రోల్ లో కూడా చాలా స్టాండర్డ్ రోల్ ఒకటి సంపాదించుకున్నారు అండ్ ఇది ఆయనకి కెరియర్ గ్రోత్ కి చాలా ఉపయోగపడుతుంది, అందులో డౌట్ లేదు. అనుష్క, మన జయజమ్మ చాలా రోజుల తర్వాత చూసాం, చాలా బాగా యాక్ట్ చేసింది. క్రిష్ తనకు ఉన్న బలం, ఎమోషనల్ గా ఒక మోరలిస్టిక్ స్టోరీని చెప్పగలిగే, ఇంపాక్ట్ఫుల్ గా చెప్పగలిగే డైరెక్టర్. ఈ స్టోరీని అలా చెప్పలేకపోయారు. సినిమా ఎలా ఉంది అంటే ఒక సిటీలో జరిగే మాఫియా అంతా తీసుకొచ్చి ఈస్టర్న్ ఘాట్స్ మీద పెట్టి తీసినట్టుంది. బికాజ్ ఇప్పుడు ఆ మూవీలో చెప్పేది ఘాటీ వాళ్ళ కల్చర్, అక్కడ ఉండే ట్రైబల్ పీపుల్ కల్చర్ గురించి ఉంటది. స్టోరీ వచ్చేసి ఒక ట్రైబల్ పీపుల్ గాంజా వ్యాపారం చేసే మధ్య వాళ్ళకి వాళ్ళు స్లేవ్స్ అయ్యారు. ఎందుకు వాళ్ళు అలా అయ్యారు, లేదంటే ఆ గాంజాని వాళ్ళు దేవతకు కూడా ఇస్తారు అని చెప్పి, పిడికిడంతా గాంజా ఇస్తాము అని చెప్పి ఒక డైలాగ్ ఉంటది. ఇప్పుడు ఒక సొసైటీ మొత్తం గాంజాని తప్పుగా చూస్తుంది, ఇంకొక ట్రైబల్ సొసైటీ దేవతకి గాంజా నైవేద్యంలో పెడుతున్నారు అంటే వాళ్ళ ఆరిజిన్స్ ఏంటి, అసలు వాళ్ళు ఎందుకు అలా పెడుతున్నారు అనేది మనకు తెలీదు, సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. స్టోరీ ఎస్టాబ్లిషింగ్ లో ఫాల్ట్ అది. కొన్ని డైలాగ్స్ లో చెప్తారు అంతే. మన సినిమాల్లో అదే పెద్ద లోపం. ఏదో ఒక ఇండిజినస్ కల్చర్ తీసుకొని అక్కడ జరిగినవి అని చెప్పి సినిమా తీస్తారు. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు, వాళ్ళ ఆరిజిన్స్ ఏమీ ప్రస్తావించలేదు. అట్లీస్ట్ ఫస్ట్ హాఫ్ లో వాళ్ళ గురించి ఒక ఎపిసోడ్ రన్ చేసి వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎందుకు అలా గాంజాని దేవతకు అర్పిస్తున్నారు, వాళ్ళు ఎందుకు గాంజాని పూజిస్తున్నారు, ఇలాంటివి ఏమి చెప్పలేదు. డైరెక్ట్ ఇప్పుడు ఏం జరుగుతుంది అనే దానికి వెళ్ళి వాళ్ళ మాఫియా గురించి, క్రిమినల్ రూట్స్ గురించి సినిమా తీశారు. ఇది అంతగా ఏమి ఇంపాక్ట్ ఉండదు, ఏదో అలా ఫర్గెటబుల్ అనమాట. అలా పెద్దగా గుర్తుండిపోయే సినిమా అయితే అవ్వదు. మనకు తెలియని కల్చర్స్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు ఎందుకు స్పెషల్ అనేది కొంచెం ఎస్టాబ్లిష్ చేయాలి. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు అలా బ్రతుకుతున్నారు అనేది ఎస్టాబ్లిష్ చేసి, వాళ్ళు వీళ్ళ చేతిలో స్లేవ్స్ ఎందుకు అయ్యారు అనేది ఎస్టాబ్లిష్ చేస్తే ఇలాంటి కథలు ఖచ్చితంగా గుర్తుండిపోతాయి. కానీ అది లేదు, ఘాటి అది చాలా మిస్ అయింది. ఇది చేసుంటే ఖచ్చితంగా గమ్యం ఇప్పుడు ఆయన చేసిన మూవీస్ లాగా చాలా లోతుకు వెళ్ళి ఉండిపోయే సినిమా అయ్యేది. పుష్పలో రెడ్ శాండిల్ ఎట్లాగైతే మాఫియా జరిగిందో ఇందులో గాంజా మాఫియా. నాకు పెద్ద తేడా ఏమనిపించలేదు రెండింటికి. ఇప్పుడు అదొక ట్రెండ్ అయిపోయింది, అది హిట్ అయింది కాబట్టి ఇంకా అదే మాఫియా, ఏది హిట్ అయితే అదే పట్టుకొని వెళ్తున్నట్టు అనిపించింది. థ్యాంక్ యూ.